హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సూరజ్ని ఇంటికి తీసుకుని వచ్చి తన పర్సనల్ సెక్రటరీ అంటూ జోష్నకి ఊహించని షాకిచ్చిన శివనారాయణ. మరి శివనారాయణ ఈ నిర్ణయం తీసుకోడానికి అసలు కారణమెవరు, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఇక జోష్న నిజస్వరూపం బయటపడాలని కోరుకునేవాళ్లు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. సూరజ్ విషయంలో జోష్న చేసిన పనితో ఇక సూరజ్ పగతో రగిలిపోతూ ఉంటాడు. నిన్ను విడిచిపెట్టను, నేనేంటో నీకు చూపిస్తాను అని చెప్పేసి సూరజ్ అనుకుంటూ ఉంటాడు. సూరజ్కి నచ్చజెప్పి ఇంక జోష్న దగ్గరికి వచ్చిన కార్తీకైతే, నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు. నేను ఏ పని చేసినా నీకు నచ్చదు బావా. నేను ఏ పని చేసినా నీకు తప్పుగానే కనిపిస్తుంది. నా జోలికి ఎవ్వరూ వచ్చినా ఫలితం ఇలానే ఉంటుంది. నా జోలికి వాడొచ్చి నా ఈగోని రెచ్చగొట్టాడు. అందుకే నేను తనకి తగిన గుణపాఠాన్ని చెప్పాను అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. ఎలోక దశరథ చూస్తే ఇక అడుగుతూ ఉంటాడు దీపని. అమ్మా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ప్రతి విషయంలో జోష్నని కనిపెడుతూ ఉండాలి. నువ్వు చాలా జాగ్రత్తగా జోష్నని కనిపెడుతూ నీ సంసారాన్ని, నీ కడుపులో బిడ్డని కాపాడుకుంటూ నీ పుట్టింటి గౌరవాన్ని కాపాడాలి. ఇదే విషయాన్ని సూరజ్తో చెప్పి ఎజ్జరిస్తూ ఉంటాడు. ఇంతలో కొత్తగా పెళ్లైన కార్తీకింక జోష్న దగ్గరికి వచ్చి, ఏంటి జోష్నా, ఇదేంటి ఈ బట్టలంతా చూడగా ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఎలుక సంధ్య దగ్గరికి వచ్చిన సంధ్యనే చూసి, ఏంటి ఇలా, ఇదేంటి వర్పిట్టబాటలు అంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇంతలో సంధ్య గట్టిగా నవ్వుతూ ఉంటుంది. సంధ్య నవ్వునూ చూడగానే ఇదేంటి ఇలా అంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇదేంటి ఈ రాకడంతా ఎప్పుడు జరిగింది అంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇదేంటి ఇది ఏంటూ 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 అంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు నీ చేతుల్లోనే ఉన్నాయి. నాకు తెలుసు నాన్నా. ఖచ్చితంగా నేను మీ గౌరవాన్ని, మీ కలని, మీ ఆశయాన్ని నిలబెడతాను. బావ నమ్మకాన్ని నేను పోగొట్టను. ఎప్పటికీ కూడా మీకసలు తలదించుకునే పరిస్థితి తీసుకొన్రాను. జోష్నకి బుద్ధి చెప్పాలి అంటే నువ్వు గెలిచి తీరాలి. అది చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకో అని చెప్పి దీపకి దశరథ చెప్తాడు. సరే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. ఖచ్చితంగా గెలిచే తీరుతాను. జోష్న చేతిలో ఈ రెస్టారెంట్ని పెడితే ఇందులో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా వర్క్ మానేసి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. అప్పుడు మన కంపెనీ దివాలా తీస్తుంది. ఆ రోజు తాతయ్య పరువు పోతుంది. ఆ పరిస్థితికి దీప ఎప్పటికీ రానివ్వదు. ఈ కుటుంబం కోసం ప్రాణాన్ని సహితం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి దీప అయితే తన తండ్రికి మాటైతే ఇస్తుంది. ఈలోగా జోష్న అక్కడికైతే వస్తుంది. ఏమైందిరా కార్తీక్, ఆలస్యమైందేంటి? దారిలో ఏమైనా పని ఉందా? ఎక్కడైనా ఆగారా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. అయితే ఈలోగా ఏం లేదులే డాడీ, చిన్న పని ఉంటే అది చూసుకొనొస్తున్నాం. పదబావా అని చెప్పేసి కార్తీక్ని మాట్లాడనివ్వకుండా జోష్న అయితే అక్కడ్నించి తీసుకొని వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత, ఏంటి బావా, చూస్తే కోపంగా ఉన్నాడు. ఇక్కడ జోష్నాని చూస్తే అసలు ఏం చెప్పనివ్వకుండా ఎందుకు తీసుకొని వెళ్ళిపోయింది? ఇప్పుడు బావ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కూడా నేనేదో తన దగ్గర బిజినెస్ విషయాలు మాట్లాడుతున్నానని అనుకుంటుంది ఆ జోష్న. నన్ను మాట్లాడనివ్వకుండా ఆపేస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగాని శివన్నారాయణ వస్తాడు. శివన్నారాయణ వచ్చిన తర్వాత, తాతా, అగ్రిమెంట్ మీద సంతకాలైపోవాలి అని చెప్పి అంటూ ఉండగాని, రెడీ చేస్తున్నాను కదా, ఎందుకంతగా తొందరపడుతున్నావు? ఇక్కడ అబద్ధం చెప్పేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, మాట తిప్పి ఇక మాట మార్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యాలన్నా, మోసాలు చెయ్యాలన్నా, అవతల వాళ్లను బాధపెట్టాలన్నా అది నీకు మాత్రమే సాధ్యమవుతుంది. మనవరాలిగా ఇంట్లో మాట్లాడినా, చైర్మన్గా మాట్లాడాలి అంటే అది కేవలం నీ మనస్తత్వమే తప్ప మిగిలిన ఎవ్వరూ కూడా అటువంటి మనస్తత్వమున్నవాళ్లు లేరు. కాబట్టి కాస్త ఓపిక పడితే బావుంటుంది. అతిగా ఆవేశపడితే రేపు పొద్దున్న గెలవడం కాదు, ఓడిపోయి నిస్సహాయ స్థితిలో తలదించుకుని నిలబడే పరిస్థితి వస్తుంది. ఆవేశంతో కాదు, ఆలోచనతో, మంచి మనసుతో ఏ పనినైనా మొదలుపెట్టాలి. అవతలవాళ్లతో పోటీ ఉండాలి. కాని స్వార్థంతో, ఎదుటివాళ్ల జీవితాలతో ఆడుకునే మనస్తత్వముంటే గెలుపు కాదు కదా, ఓటమి కూడా నిన్ను దరిచేరకుండా ఇక చావు చివరి అంచుల్లో నిలబెడుతుంది. అది వాస్తవం.
చెప్పేసి మనవరాలిగా కాకుండా నీకు శ్రేయోభిలాషగా చెప్తున్నాను చెప్పేసి ఇక శివనారాయణ చెప్తూ ఉంటాడు. సరితాత చెప్పేసి గర్వంగా చాలా ఘరానాగా తలదించుకున్నట్టుగా నిలబడుతుంది. సంతకాలు పూర్తయిపోతాయి. ఇద్దరికీ కూడా చేరో రెస్టారెంట్, బాగా నష్టాల్లో ఉన్న రెస్టారెంట్ని అప్పచెప్తాడు. ఈ రెస్టారెంట్స్ రెండింటినీ కూడా మీరు అభివృద్ధిలోకి తీసుకొచ్చి కస్టమర్స్ని తీసుకుని రావాలి, ఎంప్లాయీస్కి అక్కడ పూర్తి భరోసా ఉండేలా చేయాలి. అప్పుడు మీ ఇద్దరూ ఎవరు ముందుగా ఈ రెస్టారెంట్స్ని ముందుకు తీసుకొస్తారో వాళ్లకి సీఈఓ పదవిని ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి శివనారాయణ అనౌన్స్ చేయడమైతే జరుగుతుంది. ఇక ఓకే అని చెప్పేసి ఇద్దరూ కూడా సంతకాలు చేస్తారు. జాగ్రత్త దీపా, రెస్టారెంట్ అంటే ఇంట్లో వంట చేసుకుంటూ గరిట తిప్పుకోవడం కాదు. ఇక్కడ కస్టమర్స్ రావడమంటే మనం ఇక వాళ్లతో వెళ్ళి రండి నేను చేసిన వంట తినండి అని చెప్పడం కాదు. చాలా తెలివిగా ఆలోచించాలి. చాలుచాల్లే, నువ్వు తెలివిగా ఆలోచించి చేసింది చాలు. తను తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటుంది. తమరు తమర సామర్థ్యాన్ని నిరూపించుకోండి. ఆల్రెడీ సీఈఓగా రెస్టారెంట్ అప్పచెప్తే తను ఎంత సామర్థ్యంగా నిర్వర్తించారో మేమందరం చూశాం కదా. ఎదటివాళ్ల గురించి పట్టించుకోవడం మానేసి ముందు మనమేంటో ప్రూవ్ చేసుకుంటే బావుంటుంది అనేసి శివనారాయణ మొదటినుంచి అక్కడ అడుగుపెట్టిన దగ్గర్నుంచి వ్యతిరేకంగానే మాట్లాడతాడు జోష్నకి. ఏంటి తాత, ఎందుకింత వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు? ఏం చెయ్యను వ్యతిరేకంగా మాట్లాడకుండా? ప్రతి విషయానికి నిన్ను నెత్తిని పెట్టుకుంటూ ఉంటే రోజురోజుకీ నీ ఆగడాలు పెరిగిపోతున్నాయి. నా కూతురు నీ కారణంగా ఎంత బాధపడిందో నేను చూశాను. నా కూతుర్ని ఏ రోజూ నేను బాధపెట్టుకోలేదు. తను సంతోషంగా బ్రతకాలి అనుకున్నాను. కాళ్ళు లేని నా కూతురు ఎప్పుడూ కష్టమంటూ తెలియకుండా బ్రతకాలని కోరుకున్నాను. కాని అలా జరగకుండా వ్యతిరేకంగా జరిగింది. తన జీవితమే నాశనమైపోయే పరిస్థితి ఏర్పడే స్థితికి నువ్వు తీసుకొస్తున్నావు. కొడుకు గురించి నా కూతురు ప్రతిరోజూ దిగులు పెట్టుకుంటుంది. నా కూతురికి ఆ పరిస్థితి ఎప్పటికీ రాకూడదు, సంతోషంగా ఉండాలి అని చెప్పేసి శివన్నారాయణ, ఇక నీ విషయంలో ఇలానే ఉంటాను, నువ్వు మారేంతవరకు నేను కఠినంగానే ఉంటానని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కాస్త బాధపడుతూ శివన్నారాయణ. అయితే అలా సేవోలుగా ఒక్కో రెస్టారెంట్ బాధ్యతల్ని ఇద్దరూ కూడా తీసుకుంటారు. అలా ఇద్దరూ తీసుకుని ఇక వాళ్ల పనుల్లో ఉంటారు. ఈలోగా శివనారాయణని కార్తీకు తీసుకుని బయల్దేరుతాడు. ఇంటికి వెళ్దాం పదరా, ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యని చెప్పి అనేసరికి శివనారాయణని తీసుకుని కార్తీక్ బయల్దేరుతాడు. ఏంటి, వచ్చిన దగ్గర్నుంచి చూస్తున్నాను, ఎందుకలా డల్గా కనిపిస్తున్నావు? అసలు దారిలో ఏం జరిగింది? ఏమైంది కార్తీక్, చెప్పరా? చెప్తాను తాత. జోష్న ఆగడాలు రోజురోజుకీ శృతి మించిపోతున్నాయి. తను ఏం చేస్తుందో తనకే తెలియదు. తను మన ఇంట్లో వాళ్లకి హాని కలిగిస్తుంది అనుకున్నాను. మన ఇంట్లో వాళ్లం ఒక్కసారి బాధపడ్డా మరోసారి తనకి ఏదో రకంగా బుద్ధి చెప్తున్నాం. ఈరోజు రోడ్డుమీద, నడిరోడ్డుమీద ఒకరి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసింది. తను బ్రతుకు తెరువు కోసం ఏర్పరచుకున్న ఒక చిన్న బిజినెస్ని తన చేతులతో తనే నాశనం చేసి వాళ్ల బ్రతుకుమీద కొట్టింది. ఏం మాట్లాడుతున్నావ్రా? అసలు ఎందుకలా చేసింది జోష్న? ఎవరి గురించి చెప్తున్నావు? ఎవరిమీద అలా పగ తీర్చుకుంది? అసలు ఎవరు అతను? మీకు చెప్పాను కదా నాన్నని, ఒకతను కాపాడాడని, నాన్న ప్రాణాపాయ స్థితినుంచి బయటపడడానికి కారణం అతనే అని. అతని పేరు సూరజ్. అతనొక చిన్న జ్యూస్ సెంటర్ ఏర్పరచుకున్నాడు. అతను జ్యూస్ అమ్ముకుంటూ తన బ్రతికేదో తను బ్రతుకుతున్నాడు. కాని అక్కడికి ఆఫీసర్స్ని తీసుకొచ్చి తనకున్న ఆ జ్యూస్ సెంటర్ని లేకుండా చేసి తన బ్రతుకుమీద దెబ్బకొట్టింది. ఏంట్రా నువ్వు మాట్లాడేది కార్తీక్? పాపం ఆ అబ్బాయి ఎంత బాధపడి ఉంటాడు? అవును తాత, చాలా బాధపడ్డాడు. తన షిగుమీద కొట్టింది. తనని చాలా బాధపెట్టి తన బ్రతుకుని నాశనం చేసింది. ఎవరైనా ఒక బిజినెస్ అయినా లేకపోతే ఏదైనా పనైనా దేనికోసం చేస్తారు? కుటుంబం కోసం కష్టపడతారు. కుటుంబమే తన ప్రాణంగా బ్రతుకుతారు. కుటుంబం కోసం ఏదో ఒకటి చేసి తన కుటుంబాన్ని కాపాడుకుని బ్రతుకుబండిని లాగడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ఆ బిజినెస్ని లేకుండా చేస్తే తన కుటుంబ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి తాత. అసలు జోష్ని ఏం చేస్తుందో నాకు మతిపోతుంది. అలా అని గట్టిగా కోప్పడితే తను చాలా యాటిట్యూడ్గా, పొగరుగా సమాధానం చెప్తుంది. లాగిపెట్టి కుట్టి ఎందుకిలా చేశావని అడగాలని ఉంది. కాని నేను కొడితే నీకు సమాధానం చెప్పాలి. అక్కడ జరిగింది రివర్స్గా నీకు చెప్తే నీ మనవరాలిమీద ఉన్న ప్రేమతో నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావు.
కార్తీక్, ఈ విషయంలో నీకొకటి చెప్తున్నాను. ఈ విషయమైతే అది నీ చేతుల్తో నువ్వు చేసుకున్న తప్పు. జోష్న వెంట చేతులు కట్టుకుని ఉండమని నేన్నీకు ఈ రోజూ చెప్పలేదు. అది నాకిష్టం కూడా లేదు. జోష్నెంతో నువ్వు అంతే. కాని నువ్వు కావాలని ఇనుప సంకెళ్లను నీ అంతట నువ్వే విధించుకున్నావు. నీ అంతట నువ్వే నీ బ్రతుకుని నాశనం చేసుకున్నావు. అసలు నువ్వు ఎందుకిలా చేసుకుంటున్నావో నాకైతే తెలియదు కాని ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి అతని దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మాట్లాడదామని చెప్పి సూరజ్ దగ్గరికి తీసుకుని వెళ్ళమంటాడు శివన్నారాయణ అయితే. అలా సూరేష్ దగ్గరికి శివన్నారాయణని తీసుకుని కార్తీక్ బయల్దేరతాడు. అలా సూరేష్ దగ్గరికి వెళ్ళేసరికి, ఏంటి బ్రో ఆయన? ఈయన శివన్నారాయణగారు, అది నా మరతలు జోష్నావాళ్ల తాతగారు, మా తాతగారు అని చెప్పి అనేసరికి, అంటే ఈయన కూడా నామీద పగ తీర్చుకోడానికే వచ్చారా? ఈ ఊరిలోనే నన్ను లేకుండా చెయ్యడానికే వచ్చారా? లేదు బాబూ, మేం అంతటి దుర్మార్గులం కాదు. అసలు ఏంటి, జోష్న మీమీద అంత పగ ఎందుకు పట్టింది? జోష్న పనికట్టుకుని నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎందుకు ప్రయత్నించింది అని చెప్పి అంటూ ఉండగాని, చెప్తాను. తనకీ నాకు ఎలాంటి పరిచయమూ లేదు. కేవలం ఒక చిన్న బొమ్మ దగ్గర ఏర్పడిన మా పరిచయం గొడవగా మారి, పంతంగా మారి ఈరోజు నా బ్రతుకుని నాశనం చేసే పరిస్థితికి వచ్చింది. నిజమే, రోడ్డు పక్కన నేను జ్యూసో, ఫ్రూటో ఏదో ఒకటి అమ్ముకుని బ్రతికేవాణ్ణి. నాకంటూ ఇక ఒక ఇగో ఉంటుంది. నాకంటూ పంతం పట్టింపు ఉంటాయి. నాకంటూ ఆత్మాభిమానం ఉంటుంది. ఎవరి దగ్గరా చెయ్యిచాచి అడుక్కుని బ్రతకడం లేదు. నేను స్వయంశక్తిగా బ్రతకాలని కోరుకునే మనిషిని. గొప్ప ఉద్యోగాన్ని వదులుకొని ఈరోజు ఇలా బ్రతుకుతున్నాను అంటే దానికి కారణం కూడా నేనే. గొప్పగా చదువుకున్నాను. గొప్పగా ఎదగాలని కోరిక ఉంది. అంతవరకు బ్రతుకుబండిని లాగడం కోసం ఏదో చిన్నది పెట్టుకుని బ్రతుకుతూ ఉంటే మీ మనవరాలు నా బ్రతుకుపై దెబ్బ కొట్టింది. కాని వదిలిపెట్టను. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ఎవ్వరైనా సరే, వాళ్ళు ఎంత గొప్పవాళ్లైనా సరే, నేను మాత్రం విడిచిపెట్టను. నీకొక అవకాశాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను. ఏంటి తాతా, చెప్తాను విను అని చెప్పేసి సూరజ్తో మాట్లాడతాడు. సూరజ్, సర్, అది కరెక్ట్ కాదేమో. లేదు, నేను చెప్తుంది కరెక్టే. నువ్విక రేపు ఉదయాన్నే మా ఇంటికి వస్తున్నావని సూరజ్తో మాట్లాడి చెప్పేసరికి, తాతా, ఇదంతా ఆలోచించే నిర్ణయించుకున్నాన్రా. ఇంకా నేను తప్పులు చెయ్యాలి అనుకోవడం లేదు. నా మనవరాలకి సపోర్ట్ చేస్తూ మరింతగా తప్పులు చేసి నేను బాధపెట్టాలి అనుకోవడం లేదు. ఎట్టి పరిస్థితిలోనూ కూడా నేనింక ఈ విషయాల్లో వెనుకడుగు వెయ్యాలి అనుకోవడం లేదు. జోష్నకి బుద్ధి చెప్పాలి. నువ్వు చెప్పావు కదా, అదే సీఈఓ పదవిలో కూర్చోవాలన్నా, జోష్నకి ఇంక భర్తగా రావాలి అన్నా యంగ్ అండ్ ఎనర్జెటిక్ కుర్రోడు కావాలి అన్నావు. యంగ్ అండ్ ఎనర్జెటిక్ కుర్రోడు అంటే ఎవరో కూడా నాకర్థమైంది. కొద్ది రోజులు పరిచయం తర్వాత, నా పక్కన ఉన్న తర్వాత, అతనేంటో, అతని గురించి ఏంటో పూర్తిగా తెలుసుకున్న తర్వాత నా పూర్తి నిర్ణయాన్ని చెప్తాను. రేపు ఉదయం ఇంక నేను అనుకున్నదైతే చేసి తీరుతాను అని చెప్పేసి శివనారాయణైతే చెప్పడం జరుగుతుంది. సరే తాత, నీ ఇష్టం అని చెప్పేసి చెప్తూ ఉండగానే ఇక సరే అని చెప్పేసి అక్కడ్నించి బయలుదేరిపోతాడు. శివనారాయణ ఇంటికి వచ్చేస్తారు దీప, అలాగే జ్యోత్స్న అందరూ కూడా. ఏంటే జ్యోత్స్న, ఏంటి పరిస్థితులు? అసలు ఆఫీస్లో ఏమయ్యింది? ఆఫీస్లో నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావా? అన్నీ జాగ్రత్తగానే చూసుకుంటున్నాను. నువ్వేమీ కంగారు పడకు గ్రాని. ఇక మనదే పైచేయి. ఖచ్చితంగా సీఈఓ పదవి నాకే వస్తుంది. ఆ దీపని ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. నేను ఖచ్చితంగా గెలిచే తీరుతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. అలా జోష్న అంటూ ఉండగా, ఏమోనే, ఏం చేస్తావో నాకర్థం కావడం లేదు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎట్టి పరిస్థితిలోని చిన్న రాంగ్ స్టెప్ వేసినా సరే ఆ తర్వాత మనం ఏమనుకున్నా ఏమీ ఉండదు. పరిస్థితులు తేడా వచ్చేస్తాయి. మన బ్రతుకులు ఎక్కడ మొదలయ్యాయో మళ్లీ అక్కడికే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక పారిజాతమైతే, నువ్వేం కంగారు పడకు. ఈ జోష్న ఉండగా అసలు దీపకి అవకాశమనేది రానివ్వదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇలా ఇక నైట్ అయిపోతుంది. భోజనాలు చేస్తారు. అన్నీ అయిపోతాయి. తెల్లవారతాయి. తెల్లవారం తర్వాత శివన్నారాయణ అటూ ఇటూ తెగ తిరిగేస్తూ ఉంటాడు. అలా తిరిగేసేసరికి, ఏంటి తాతా, ఎవరి గురించి తెగ ఎదురుచూస్తున్నావు? పైగా వాచ్ చూసుకుంటూ మరీ ఎదురుచూస్తున్నావు ఏంటి? ఒక ముఖ్యమైన వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాను. ఎవరు తాతా అతను? ఎవరి గురించి ఎదురుచూస్తున్నావు? వెయిట్ చెయ్యి, నీకే తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఈలోగానే వచ్చాడు, అదుగో అని చెప్పి అంటూ ఉండగాని సూరజ్ ఎంట్రీ ఇస్తాడు. ఇతనా? ఇతని గురించి నువ్వెదురు చూడడమేంటి తాతా? ఇతని ఇంటికి ఎందుకొచ్చాడు?
ఏంటి, అతను నీకు ముందే తెలుసా? నీకు అతనికి పరిచయమేంటి? అతనికి నాకు పరిచయం. బావ నీకు అన్నీ చెప్పేసుంటాడుగా. కార్తీక్ చెప్పడమేంటి? ఏమయ్యింది? ఏం చేశావు? అదేమీ లేదు తాతా అని చెప్పి అంటూ ఉండగానే, మరింకెందుకు, సైలెంట్గా ఉండు. రా బాబు, రా సూరజ్, లోపలికి రా. "అ, ఓ వస్తున్నాను తాతయ్యగారు" అని చెప్పేసి లోపలికైతే వస్తాడు. ఇక సుమిత్ర, దశరథ, దీప, కార్తీక్, అలాగే కాంచన అందరూ కూడా బయటికి రండని చెప్పి పిలుస్తూ ఉంటాడు శివనారాయణ. అయితే ఏంటి నానా, ఎందుకు పిలిచారు? తను ఎవరు నానా అని చెప్పేసి అందరూ కూడా అంటూ ఉంటారు. ఈలోగా దీప, బావా, అతన్ని తాత ఎందుకు తీసుకొచ్చాడు? కాసేపు ఎదురుచూడు మరదలా అని చెప్పి అంటూ ఉండగానే, అతన్ని ఎందుకు రమ్మన్నారు తాత, చెప్పు తాత అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. ఏంటి, ఇతనెవరు? ఇతన్ని చూసి నువ్వెందుకంత ఇరిటేట్ అవుతున్నావు? నీకు వాడికి పరిచయమేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. నువ్వు కాసేపు ఆగుతావా అని చెప్పేసి పారిజాతం నోరు మూయిస్తుంది. ఈలోగా, ఇప్పుడు మీ అందరి డౌట్ ఏంటి? ఇతన్ని ఎవరో ఎందుకు పిలిపించారు? ఇతనెవరో కాదు, ఈ ఇంటి అల్లుడిని కాపాడిన ప్రాణదాత. ఈ ఇంటి అల్లుడు ప్రాణాపాయ స్థితిలో ఉండగా తన భవిష్యత్తుని వదిలేసుకుని, తనకి రావలసిన ఒక గొప్ప అవకాశాన్ని వదిలేసుకుని, మనిషి ప్రాణం కన్నా ఏదీ ఎక్కువ కాదు అని చెప్పేసి నా అల్లుడి ప్రాణాలను కాపాడాడు. అలాగే తను నిజంగా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఎవరికి ఎలా ఎక్కడ బుద్ధి చెప్పాలో తెలిసినవాడు. ఇప్పుడు తన వ్యక్తిత్వాన్ని నమ్ముకుని ఆ పని చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా ఏ పనినైనా చెయ్యగల సమర్థుడు. మరి ఇంతకీ ఇతని గురించి ఇంత చెప్తున్నాను కదా, ఇతనికి ఏమైనా పదో పరకో ఇచ్చి పంపించాలని అనుకుంటున్నానని మీరనుకుంటున్నారా? అంతేగా తాత, ఏదో మావయ్య ప్రాణాలు కాపాడాడు కాబట్టి, ఏంటి ఆడబడుచు భర్త కాబట్టి 1,00,000 లేకపోతే 2,00,000 ఇచ్చి పంపించడానికే కదా పిలిచారు. ఇచ్చి పంపించియ్యండి అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి, ప్రాణమంటే నీకంత లోకువుగా ఉందా? ఒక మనిషి ప్రాణమంటే నీకు డబ్బుతో లెక్కకట్టేలా ఉందా? డబ్బుకి లొంగే మనిషి కాదు తను. డబ్బు కోసం ఆశపడేవాడైతే ఆ రోజు మీ మామయ్యని వదిలేసి తనకి రావలసిన జాబ్ గురించి వెళ్ళిపోయేవాడు. కాని తనలా చెయ్యలేదు. అంటే తను ఎంత గొప్ప వ్యక్తో అర్థమవుతుంది. చెప్తాను, తనని ఎందుకు ఇంటికి రమ్మన్నానో చెప్తాను. ఇకనుంచి, ఈరోజునుంచి కాదు, ఈ క్షణం నుంచి తను ఈ ఇంట్లోనే ఉండబోతున్నాడు. అది కూడా ఎలా? తను ఇంట్లో ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడేంటి? ఈ శివనారాయణకు పర్సనల్ సెక్రటరీగా ఉండబోతున్నాడు. ఈ శివనారాయణ ఇంతకాలమికక్కడ చైర్మన్గా పనిచేస్తున్నాడు. కాని తనకంటూ పర్సనల్గా ఎప్పుడూ ఎవరినీ ఏర్పాటు చేసుకోలేదు. అతను నాకు నచ్చాడు. అతన్ని నేనిప్పుడు పర్సనల్ సెక్రటరీగా ఏర్పాటు చేసుకుంటున్నా. మీ అందరికీ ఇంకొక విషయం, ఈ ఇంట్లో డబ్బు ఖర్చు గురించి ఎవ్వరైనా సరే అతన్ని అడగాల్సింది. అతని చేతుల మీదగాని డబ్బు తీసుకొని ఖర్చు పెట్టుకోవాల్సింది. ఎవ్వరికైనా సరే అతని డబ్బులిస్తాడు. ఎవరి ఖర్చుల కోసమైనా అతని దగ్గర్నుంచి డబ్బు తీసుకొని అతనికి లెక్కలు చెప్పే మీరు డబ్బులు వాడుకోవాలి. ఇక నా పర్సనల్ సెక్రటరీ కాబట్టి దశరథ లెక్కలు నా లెక్కలు అన్నీ చూసుకుంటాడు. ఏమ్మా సుమిత్ర, నీకేమైనా అభ్యంతరముందా? దశరథ, నీకేమైనా అభ్యంతరముందా? లేదు తాత, నాకెలాంటి అభ్యంతరమూ లేదు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉండగా, మా మమ్మీని డాడీని అడిగాడు తాత. అది పెద్దయ్యగారు. నువ్వాగరా కార్తీక్, వాడికి చెప్పి హక్కుంది. ఏంటి దశరథ? లేదు నానా, మాకభ్యంతరాలేముంటాయి, నువ్వెలా అంటే అలానే. అంటే ఈరోజునుంచి తను ఈ ఇంట్లోనే ఉండబోతున్నాడు. తను ఈ ఇంట్లో ఒక గదిలో ఉండబోతున్నాడు. తనని బయటకి వెళ్లమని హక్కు అధికారం ఎవ్వరికీ లేవు. తన జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసిన వాళ్లకు ఇక ఇదే సరైన గుణపాఠమని చెప్పి తనకి ఏదైనా హాని కలిగే ప్రయత్నాలు చేస్తే అస్సలు క్షమించే ప్రసక్తే లేదంటూ దెబ్బకి ఊహించని షాకైతే ఇస్తాడు జోష్నకి శివనారాయణ. మరి ఖచ్చితంగా రాబోయే కథలో అయితే జరగబోతోంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారు కదా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. స్పైసీ అమీలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మరచిపోకండి.